సమ్మర్లో చెప్పులు లేకుండా ఉన్నారు, ఏంటి సార్ అది? Just like that, sir. Before, I think 8-9 months back, I removed my chappal one day and walked with my bare feet, and I felt nice. It is giving me so much peace, confidence, and I'm feeling good after removing my chappal. I don't know what is happening in me. But I'm feeling good. That's బట్ సమ్మర్ అండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It'll be a nice feeling, sir. You also try tomorrow. Seriously, I'm telling you. Okay. You'll be able to bear your pain only to this much. After that, you'll always find a cool place. It is good for your health also, for some reason. నేను అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మీరు బిచ్చగాడు 3 ఏమైనా చేస్తున్నారో దానికి. Nothing like that, sir. Generally, for lifetime, I have decided to be like this. నెక్స్ట్ అంటే బిచ్చగాడు 3 ఉందా సార్? Yes, sir. 2026 summer. Yes, sir. ఓకే. సో టైటిల్ తుఫాన్. అంటే మంచి జూన్ ఎండ్ అంటున్నారు కదా? ఎస్ సార్. అండ్ అంటే వర్షాకాలంలోనే తుఫాన్ అంటే నాకు తుఫాన్ అంటే గుర్తు వచ్చేది KGF 2లో తుఫాన్ సాంగ్. సో ఆ టైటిల్ పెట్టడానికి ఇన్ రీజన్ ఏంటి సార్? The hero is a very powerful character, and you will not be able to understand what he is going to do in the next scene. And I think he will be the right person to explain why he kept that name, Tufan. తుఫాన్ అంటే తుఫాన్ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా కనబడతాడు తను. కానీ అతని యాక్షన్స్, అతని దెబ్బ అంత వైలెంట్గా ఉంటుంది. ఎట్లా వర్షం పడితే ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు, తుఫాన్ వస్తే అట్లా వస్తాడు. అంత చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, అందుకని దానికి తుఫాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఎన్ని లాంగ్వేజెస్? తమిళ్ అండ్ తెలుగునా? హౌ మెనీ లాంగ్వేజెస్? వీఆర్ రిలీజింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్ అండి. తమిళ్, తెలుగు థియేటర్కి రిలీజ్ అవుతుంది. బట్ OTTలో 4 లాంగ్వేజెస్ కన్ఫర్మ్ అయింది, మలయాళం, కన్నడ. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు, దాలి ధనంజయ అండ్ ప్రతి అంబర్ కన్నడలో హీరోస్ వాళ్ళు ఈ ఫిలింలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. సో అప్పుడు కన్నడలో ఒక రీచ్ ఉంటుంది కదా. సో 4 లాంగ్వేజెస్లో ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఓకే సార్. విజయ్ మిల్టన్ గారు, మీరు ఒక సీనియర్ కెమెరామ్యాన్గా చేస్తున్నారు. యాంటిక్ పీస్. ఇటీవల మేము అంటే ఆన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని చూసాము, మన కార్తీక్ గారి సినిమా. ఎస్ సార్. జపాన్ మంచి నైస్ క్యారెక్టర్. అంటే మళ్ళీ ఆర్టిస్ట్ కూడా కంటిన్యూ అవుతారా? నో సార్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ యాక్టింగ్. దట్ డైరెక్టర్ ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, సో హీ ఇన్సిస్టెడ్, సో దట్స్ వై ఐ యాక్టెడ్. బట్ ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్.